ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు పెద్దలందరికీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పుష్ప కుమార్ గారికి స్వాగతం. అదేవిధంగా ఈరోజు అమరులైన అమరవీరులకు ముందుగా 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిద్దాం. జవహర్లాల్ నెహ్రూ అమర్ హై, అమర్ హై. సర్దార్ పటేల్ అమర్ హై, అమర్ హై. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అమర్ హై, అమర్ హై. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అమర్ హై, అమర్ హై. ఇప్పుడు పార్టీ పతాక ఆవిష్కరణ జగ్గారెడ్డి గారు. ఇప్పుడు ఈరోజు క్విట్ ఇండియా మూవ్మెంట్ పురస్కరించుకొని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డి గారిని పతాక ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. క్విట్ ఇండియా మూవ్మెంట్ పురస్కరించుకొని సేవాదళ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ జరుపుతున్నాము. మనకు స్వాతంత్రం 47లో 1947లో వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఈ భారతదేశ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఈరోజు సుఖశాంతులతో బ్రతుకుతున్నాడు అని అంటే దానికి మూల కారణం ముఖ్య కారణము 1942 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు నుంచి
మొదలుపెట్టిన రోజు. దాని తర్వాతనే మనకు 40లో మనకు స్వాతంత్రం రావడం జరిగింది. మనం ప్రతి సంవత్సరము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ గాంధీ భవన్లో మరి ఈ యొక్క క్విట్ ఇండియా సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ జాతీయ జెండాని మనం ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. మనందరూ కూడా తెలిసిన చరిత్ర ఇదంతా కూడా. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పాలించారు. ఆ 200 సంవత్సరాలు దేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన హింసకు అనేక మంది బలి కావడం జరిగింది. ఇది ఒక చరిత్ర. బ్రిటిష్ పరిపాలనలో కులం మతాల మధ్యలో చిచ్చు పెట్టడము, ప్రాంతాల వారిగా చిచ్చు పెట్టడము, మనలో మనకి చిచ్చు పెట్టి పరిపాలించిన చరిత్ర బ్రిటిష్ పరిపాలన చరిత్ర. అందుకే ఈ 200 సంవత్సరాల ఆ హింస నుంచి మనం దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో బతకడానికి, జీవించడానికి ఈ హింస పరిపాలనను తరిమి కొట్టడానికి అహింసా మార్గంలో మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు 1942 సంవత్సరంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది. ఆగస్టు 8వ తారీఖున 1942లో బొంబాయిలో జరిగిన ఏఐసిసి సమావేశంలో ఈ ఉద్యమానికి నాంది పడింది. ఇదే స్ఫూర్తితో 1947 వరకు స్వాతంత్రం ఉద్యమం కొనసాగడంలో బ్రిటిష్ పాలన వదిలి వెళ్ళక తప్పలేదు. దేశ ప్రజలు స్వతంత్ర కాంక్షలు పెంచి దేశానికి స్వాతంత్రాన్ని వచ్చేలా చేసింది. నేటికి దేశ ప్రజల్లో అదే స్ఫూర్తి నెలకొని ఉంది. కాంగ్రెస్ నాయకులు ఉద్యమాల స్ఫూర్తి దేశ ప్రజల్లో ఇంకా నిలబడి ఉండడానికి అప్పటి నాయకుల సాహసాలు, నిజాయితీ, త్యాగాలు కారణం. నేటికి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తరఫున కాంగ్రెస్ సిద్ధాంతాలను మన ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు ఈరోజు సిద్ధాంతాలు ప్రజలు నమ్ముతున్నారంటే వారి త్యాగాలే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేయడం, జైలుకు వెళ్ళిన ధైర్యంతో పోరాటాలు చేసి ప్రజల కోసం పనిచేయడమే కాంగ్రెస్ యొక్క నైజం. కాంగ్రెస్ పార్టీ పుట్టి దాదాపు 140 సంవత్సరాలు, ఇప్పటి వరకు 140 సంవత్సరాలు అయింది. నిజంగా మరి ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ భారతీయులను ఒక్కటి చేసింది. బ్రిటిష్ వారిపై శాంతియుత పోరాటం చేయడం జరిగింది. శాంతి, సహనం మహాత్మా గాంధీ మనకి ఇచ్చిన ఆయుధాలు. అవి మాత్రమే దేశాన్ని సంఘటితంగా ఉంచుతాయి. స్వాతంత్ర ఉద్యమం గురించి యువత తెలుసుకోవాలి. ఇది వాస్తవాలు. ఎందుకంటే ఇంత పెద్ద చరిత్ర, ఎంతోమంది ప్రాణ త్యాగాలు, బలిదానాలు, ఇవన్నీ త్యాగాలు చేసిన వాళ్ళని స్మరించుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం మన యొక్క ధర్మత. అందుకే ఈరోజు యువత తెలుసుకోవాలి.
ఈ రోజుల్లో కొత్త జనరేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆనాడు మహాత్మా గాంధీ, నెహ్రూ వంటి స్వాతంత్ర యోధులు ఈరోజు కొంతమంది నాయకులు వాళ్ళని విలన్గా చూపిస్తున్నారు. ఇది కూడా గమనించాలి దేశ ప్రజలు, ఈ యువత కూడా. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆ రోజు వ్యతిరేకించిన వారు వారసులు ఈనాడు అధికారంలో ఉండి చలామణి అవుతున్నారు. ఇది ఒక పెద్ద దురదృష్టం. నిజంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ రకంగా అయితే క్విట్ ఇండియా ఉద్యమానికి సారథ్యం వారు చేయడం జరిగిందో, మన రాహుల్ గాంధీ గారు కూడా జోడో యాత్ర అదే కోణంలో చేయడం జరిగింది దేశం మొత్తంలో. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కులం పేరు మీద, మతం పేరు మీద మళ్ళీ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసిన ఏ రకంగా అయితే రాజకీయ పరిపాలన కులాల మధ్య, దేశ ప్రజల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టిరో, మళ్ళీ ఈరోజు పరిపాలిస్తున్న పాలకులు ఈరోజు అదే మార్గాన్ని, బ్రిటిష్ మార్గాన్ని ఈరోజు వాళ్ళు కూడా చేయడం జరుగుతుందని మనం చూస్తున్నాం. మతాల పేరు మీద రాజకీయ అధికారం కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు నుంచి మొదలుకుంటే, మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే, ఆనాడు నెహ్రూ గారు కానివ్వండి, లేదా మరి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, లేదనుకుంటే రాజీవ్ గాంధీ గారు, ఈరోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, ఏ రోజు కూడా దేశ ప్రజలు బాగుండాలి, ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలి, మరి కులాలు మతాలు అందరూ అన్నదమ్ములుగా ఉండాలి, ప్రాంతాలు ఒక ప్రాంతం ప్రాంత ప్రజలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఒక భావనతో, ఒక ఆలోచనతో ఆ మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనలను అమలు చేసే పద్ధతిలోనే మరి రాహుల్ గాంధీ గారు ఈ జోడో యాత్ర దాదాపు 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర, తర్వాత 4000 కిలోమీటర్లు భారత్ న్యాయయాత్ర చేయడం జరిగింది.